ఒక సైంటిస్ట్ని అసలు ఎవరు చేయలేని ఆయన చేసి చూపించాడు, పెట్టి పబ్లిక్లో డొమైన్లో పెట్టాడు, ప్రపంచానికి ఇచ్చారు ఒక సీక్వెన్స్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ దిస్ వైరస్ అని. అతన్ని బయటకు పంపించాడు. ఒక రోజంతా బయట వర్షంలో నిల్చున్నాడు. హీఈస్ అవుట్ ఆఫ్ దట్ ల్యాబ్ నౌ ఈజ్ లివింగ్ అవుట్ సైడ్. రీజన్స్ ఏంటి అలా బయట అంటే అవి ఇచ్చినందుకు అంతే? ఇప్పుడు ఒక సీక్వెన్స్ వచ్చింది, దాని నుంచి మెడిసిన్ వస్తుంది, ఓ వ్యాక్సిన్ వస్తుంది, మిగతా అన్ని వస్తుంది, అంటే ఈ రావద్దు. సో మ్యాన్ మేడ్ కాకపోయినా తర్వాత వాళ్ళు వెపన్ లాగా యూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, అంతేనా? ఇట్స్ అ వెపన్, ఇట్స్ అ కంప్లీట్ వెపన్. జస్ట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక మనిషి మంచి నీకు ప్రజలకు సంబంధించిన 800 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక మంచి సీక్వెన్స్ ఇది ఉంది, ఇది పనికి వస్తుంది, మీరు యూజ్ చేయండి, మీరు వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ తయారు చేయండి అని మీకు ఇచ్చినప్పుడు అది మీకు మంచిదే కదా, ప్రపంచానికి మంచిదే కదా. మరి ఆ చైనా గవర్నమెంట్కి ఎందుకు మంచిది కాదు? శత్రువులాగా ఎందుకు చూసారు? బికాస్ దే వాంట్ టు కిల్ ద పీపుల్. అందుకే చైనాలో ఏముండదు, మిగతా దేశాల్లో అన్నిట్లో అందరిలో చనిపోతారు. చైనా మొత్తం లాక్డౌన్ చేసి కంప్లీట్గా మొత్తం స్టాప్ చేసేసి కోవిడ్ ఫ్రీ అన్నాడు. మిగతా ప్రపంచం అంతా కూడా కోవిడ్తో చచ్చారు.